నీవు లేచి. మూడవది చూస్తామా? యెహోషువ 7:10. జాషువా చాప్టర్ 7 మన యెహోషువ 7:10. జాషువా చాప్టర్ 7 verse 10. యెహోషువ 7వ అధ్యాయము 10వ వచనం. జాషువా చాప్టర్ 7 verse 10. యెహోషువ 7:10. యెహోవా యెహోషువాతో ఇట్లనను, లెమ్ము, నీవేలెక్కడ ముఖం నేల మోపుకొందువు. అరైజ్. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు యెహోషువ ఆయన నాయకత్వములో హాయి ప్రజల మీద అపజయము అనుమతించినాడు. యెహోషువ దాన్ని భరించలేకపోయినాడు. యెహోషువ ఉద్దేశం ఏంటంటే, మోషే తర్వాత అంత నాయకుడిని కదా నేను, మోషేకి తోడ ఇండినట్లు నేను నీకు కూడా తోడ ఇంటానని దేవుడు సెలవిచ్చినాడే. నా నాయకత్వంలో హాయికి వెళ్తే హాయిలో ఓటమి కలిగింది. ఓటమి కలిగిన తర్వాత బైబిల్లో రాయబడింది, యెహోషువ తన బట్టలు చించుకొని బూడిద వేసుకొని ఏడుస్తూ అంగలారుస్తూ ప్రాధేయపడుతూ 2 కాళ్ళ మధ్యలో తన తల నుంచుకొని నాకే ఎందుకు ఇలాగ జరిగింది అని బాధపడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోషువని విడిచిపెట్టలేదు. నువ్వు వేడు ఎంత దాకా ఏడుస్తావు అని అనలేదు. దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ, ఎంతకాలం నువ్వు అలాగుంటావు? హౌ లాంగ్ యూ విల్ వీప్ లైక్ దట్? అరైజ్, లెమో. నాలాంటి వాళ్ళు వేయచ్చో ప్రభువా, నన్ను బట్టి ఓటమి వచ్చింది దేవుని ప్రజలకు, నన్ను బట్టి కొంతమంది చనిపోయారు, నన్ను బట్టి నీ నామానికి అవమానం వచ్చింది, నన్ను బట్టి కత్తివాత రక్తపాతం వచ్చింది ఇశ్రాయేలులో. ఈ పాపానికి నేను కారణం. నేను ఎంత ఏడ్చినా, నా బట్టలు ఎంత చించుకున్నా, నేను ఎంత బూడిదలో కూర్చున్నా, నా మీద ఎంత గోనె కప్పుకొనిన్నా కూడా ఈ అవమానానికి నేనే కదా పాత్రుడను, యోగ్యుడను, చేసిన వాడను. దేవుడు అన్నాడు, నువ్వు లేచి. యెహోషువ దేవుని మాట అంగీకరించినాడు, లేచినాడు, కన్నీళ్లు దుడుచుకున్నాడు, ఆ బట్టలన్నీ పక్కనేసినాడు. ఏం చెప్తావు చెప్పు ప్రభువా. దేవుడి కొరకు నిలబడ్డాడు. మనకు తెలుసు కదా, ఆ తర్వాత అధ్యాయాలు 10వ అధ్యాయం అనుకుంటా బైబిల్లో రాయబడింది, సూర్యుడా ఆగు, చంద్రుడా. రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక మనిషిని మనవి వినిన ఆ దినం వంటి దినం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదు. ఏడ్చే మనుషుడు సూర్యుని ఆపుతాడా? తన కళ్ళల్లోని నీళ్లు కూడా ఆపుకోలేని మనుషుడు దేవుడు 4వ దినాన్ని చేసిన సృష్టిని ఆపగలడు? విత్ గాడ్ దిస్ ఈజ్ పాసిబుల్. దేవుడితో ఇది సాధ్యం. దేవుడు మానవ జీవితాన్ని కన్నీటి నుండి కనకమ దాకా, సింహాసనము దాకా తీసుకొని పోగలడు. ఇట్ ఈజ్ ఓన్లీ గాడ్ హూ కెన్ బ్రింగ్ సచ్ ఎ ఫినామినల్ ఆస్ట్రోనామికల్ చేంజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో దేవుడు పరాకాష్ఠ అద్భుతమైన మార్పు దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. మనం ఏడుస్తుంటే ఇంకా కునిగిపోతాం, ఇంకా బలహీనమవుతాం, ఇంకా శరీరంలో క్షీణత వచ్చేస్తుంది, ఇంకేం చేతగాని స్థానంలోనికి వస్తాం. అయితే ఆ ప్రభు కొరకు ఆ ఏడ్పు మానేసి కన్నీళ్లు దుడుచుకొని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నీకు ఇష్టమైతే నన్ను వాడుకోవచ్చు అని లేచి నిలబడినప్పుడు యెహోషువ ఆజ్ఞాపించు సూర్యుడు ఆగుతాడు, యెహోషువ ఆజ్ఞాపించు చంద్రుడు ఆగుతాడు. యెహోషువ, నేను నీ మధ్య అద్భుతాలు చేస్తా. బైబిల్లో రాయబడింది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. షరత్ ఏమో తెలుసా? లే. ఎంతకాలం అలాగే కూర్చొని ఉంటా? యెహోషువ దేనికి లేచినాడంటే, రోజ్ ఫర్ ద సక్సెస్, విజయానికి లేచినాడు. ఇప్పటిదాకా 3 సంగతులు మనం చూసినాం. అబ్రహాము లేచినాడు ఫర్ సెపరేషన్, ప్రత్యేకత కొరకు, ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. యాకోబు లేచినాడు ఫర్ శాంక్చురీ, దేవుని మందిరము కొరకు. దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. ఇది ఆయన పేరుతో ఒక దేశం ఉంది. దేవుడు యెహోషువని లేపినాడు. యెహోషువ లేచినాడు, దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. ఆయన పేట బైబిల్లో ఒక పుస్తకం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ బ్రదర్స్లో కూడా ఖచ్చితంగా ఒక్క యెహోషువ, ఒక్క యాకోబు, ఒక్క అబ్రహామైనా ఉండి తీరుతారు. దేవుడు ఆశీర్వదించిన వారిని అలాగూ దేవుడు వాడుకోవటానికి శక్తి సంపన్నాడు. ఈ దినము ఆ దేవుడు నీకొద్దా, ఆ రక్షకుడు నీకొద్దా? తప్పిన కుమారుడు అదే చేసిన వాడు బుద్ధి వచ్చినప్పుడు లేచినాడు కనుకనే బైబిల్లో ఆ మాటకు విలువ ఉంది, సంతోషం వచ్చింది. నువ్వు లేస్తే నీకు సంతోషం, నువ్వు లేస్తే తల్లిదండ్రులకు సంతోషం, నువ్వు లేస్తే కుటుంబానికి సంతోషం,
నీవు లేస్తే ఇరుగు పొరుగు వారికి అందరికీ సంతోషం. నీవు లేస్తే అనేకులకు ఆశీర్వాదం. లోపం ఎక్కడుందో తెలుసా? నువ్వే పడిపోయావు, చతికిలు పడిపోయావు. ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావు, నేను ముందుకు పోలేను అనుకుంటున్నావు. చాలు, ఇలాంటి మాటలన్నిటికీ, ఇలాంటి లాజిక్కి, ఇలాంటి థింకింగ్కి, ఇలాంటి రీజనింగ్కి, ఇలాంటి దాని అంతటికి 2023 చాలు. 2024లో అడుగు పెట్టినాం. కొత్త సంవత్సరము మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరిచిన బాటుంది. ఆయన మనను ప్రేమించే, పరలోకము నుండి భూమి మీదకి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు యొక్క రక్తం ఉన్నంత దాకా ఎన్నిసార్లు అయినా ఆ రక్తపు ఊటలోనికి వెళ్ళి మనల్ని కడిగి శుద్ధీకరించుకొని ఆ శిలువ వైపు చూస్తూ ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడుతున్నా, ఎంత పేగులు దొరకపోయినా, ఎంత కడుపు తెంచుకున్నా సరే ఆ శిలువ దగ్గర నిలబడినప్పుడు బైబిల్లో రాయబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడు ఒక మనుషుని ఆయన కొరకు విశ్వాసం ఉంచేవాడైతే ఎంతైనా ఆశీర్వదించగలడు. అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశం, ఫ్యాషన్లకు మారు పేరు. లోకం యొక్క ఫ్యాషన్ అంతా మొట్టమొదట అక్కడే ఆవిర్భవిస్తుంది. విచ్చలవిడి శృంఖలత్వ పాపానికి నిదర్శనం. ఆ దేశం చిన్నదే, కానీ ప్రపంచ దేశాల్లో చాలా వాటిని తన చేతుల్లో పెట్టుకుంది. ఆ దేశం పేరే ఫ్రాన్స్. అది ఫిబ్రవరి 11, 1847 సంవత్సరం. ఆ దేశంలో దంపతులకు ఒక మాంసపు ముద్ద జన్మించినాడు. ఆయన చాలా మంచి పిల్లవాడుగా పెరుగుతూ వచ్చినాడు. దాదాపు 20 ఏళ్ళు పై ప్రయాణానికి వచ్చినాడు. చదువులో ఆరితేరినాడు. జ్ఞానములో విస్పష్టమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు. దాదాపు నాకు తెలిసి 26 సంవత్సరాలప్పుడు తను ప్రయోగశాలలో తను పనిచేస్తున్నాడు. కానీ యేసు యందు నమ్మకించిన వాడు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భక్తి పరులు. యేసు ప్రభు మీద వాళ్ళు నమ్మకం ఉంచి ఆధారపడ్డారు. యేసు ప్రభుని నమ్మకం ఉంచురా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదవంటే అనేవాడు, నేనేంటి బైబిల్ చదవడం ఏంటి, నేనేంటి ప్రార్థన చేయడం ఏంటి, నేనేంటి దేవుని నమ్ముకోవడం ఏంటి అని అనుకునేవాడు. ఫ్రాన్స్లో అబ్బాయిలు ఎలాగుంటారంటే ఇంకా అందాలు ఆరబోసినట్టుగా కనిపిస్తుంటారు. ఫ్యాషన్ ప్రపంచానికి నిలువెత్తటి నిర్వచనాలుగా కనిపిస్తూ ఉంటారు. అయితే దినాలు ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు. తెలుగులో ఒక సామెత ఉంది, ఓడల బండ్లు అయితే బండ్లు ఓడైతే ఒక్క దినంలోనే. అదొక వీకెండ్, శని ఆదివారాలు ఖాళీ సమయాలు ఉంటాయి వారికి. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ నాన్న కుమార్తె అన్నాడు, మన వీకెండ్ కదా ఏమైనా ప్లాన్ చేస్తామంటే, డాడీ మనకు ఊరికి అల్లంత దూరాన బయట కొండలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తాం, ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కేది, అది వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్. మనకి కొండలు ఎక్కేది అంటే ఒక పనిష్మెంట్ అనుకుంటాం. ట్రెక్కింగ్కి వెళదామని అన్నాడు. సరే బయలుదేరారు. వారు చాలా ధనవంతులు, గుర్రాలు ఉన్నాయి. కానీ కుమారుడు గుర్రం మీద, తండ్రి గుర్రం మీద బయలుదేరారు. తండ్రి గుర్రం మీద ముందు వెళ్తూ ఉంటే ఉన్నట్లుండి ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చింది. అంటే కింద బాగా నీళ్లుండే ఒక కాలువ ప్రవహిస్తుంది, పైన ఒక బ్రిడ్జ్ వచ్చింది. తండ్రి ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళాడు. కుమారుడు ఆ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళేటప్పటికే బ్రిడ్జి కూలిపోయింది. గుర్రంతో సహా నీళ్ళలో పడ్డాడు. నాన్న నాన్న నాన్నని కేకలేస్తున్నాడు. నాన్న అవతల వైపు ఉన్నాడు, కుమారుడు నీళ్లలో ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఇంకేమవుతాడో తెలియదు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నాన్న ఇప్పుడు రక్షించలేడు, కాపాడలేడు, కరుణించలేడు, గుర్రం కూడా ఇప్పుడు రక్షించలేడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న సలహా ఇచ్చినాడు, కుమారుడా నేను ఇప్పుడు నిన్ను రక్షించలేను, నీ దగ్గరికి నేను వచ్చినా నువ్వు ఇద్దరు కలిసి నీళ్ళలో కొట్టుకుపోతా, కనుక నేను రక్షించే ఒకే ఒక సూత్రం చెప్తా, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించని ఒక చిన్న ప్రార్థన చేయి, యేసు ప్రభు నీ ప్రార్థన ఆలకించి నేను రక్షిస్తాడన్నాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఆ యవనస్తునికి, ఇలాగో చనిపోతాను కదా, ఈ మాట ప్రార్థన చేసి చనిపోతే తప్పేముందని అనుకున్నాడు. ఇలాగ ప్రార్థన చేశాడు, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించాలి. వెంటనే తనకు తెలియకుండానే గుర్రానికి బాగా హుషారు వచ్చింది. ఈయన గుర్రము తన భుజం మీద వేసుకునింది. ఆ నీళ్లు దాటుకొని బయటకు వచ్చింది. తండ్రి పాదాల మీద పడ్డాడు కుమారుడు. తండ్రిని అత్తుకున్నాడు కుమారుడిని తండ్రి అత్తుకున్నాడు. ఇద్దరు కలిసి యేసుని అక్కడ స్తుతించినారు. యేసు ప్రభువుని అంగీకరించినాడు ఆ యవనస్తుడు. తర్వాత ఇంతై గొప్ప శాస్త్రవేత్తగా ఆయన మారాడు. ఈ దినాన ఆ శాస్త్రవేత్త పేరు లేకపోతే బహుశా మానవ జాతి ఉండదేమో. ముఖ్యంగా కోవిడ్ దినాల్లో మీరంతా ఒకటి విన్నారు కదా, దాన్నే వ్యాక్సిన్ అని అంటాము. ఆ వ్యాక్సిన్ పరిశోధన చేసి ఫార్మ్ చేసింది ఆ శాస్త్రవేత్త. ఆయన 3 వ్యాక్సిన్లు తయారు చేశాడు. మొదటిది ఏంటంటే ర్యాబీస్,
కుక్కలు గడిచినప్పుడు వేసుకునే వ్యాక్సిన్ తయారు చేశాడు. రెండోది కలరా లాంటిది వచ్చింది, దాని కొరకు ఒక వ్యాక్సిన్ తయారు చేశాడు. మూడవది జ్వరం లాంటి ఒక రకమైన వ్యాధి వస్తే దానికి వ్యాక్సిన్ తయారు చేశాడు. ఆయన కరోనా దినాల్లో ప్రపంచాన్ని అంతటినీ ఇండైరెక్ట్గా ఆదుకున్న వ్యాక్సిన్ నిర్మాణకుడు. ఆయన పేరే లూయిస్ పాస్టర్. ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఆ ఫార్ములాను ఆధారం చేసుకుని ప్రపంచం రకరకాలుగా డెవలప్ చేస్తూ వచ్చింది. ఒక్క యవనస్తుని దేవుడు ప్రపంచానికి ఒక నక్షత్రంగా, ఒక సూర్యునిగా వాడుకోదలుచున్నాడు. ఇక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఎలాగ వెలిగించాలా, నల్గొండని ఎలాగ వెలిగించాలా, కుటుంబాన్ని ఎలాగ వెలిగించాలా, క్రీస్తు కొరకే ఎలాగ దీదీప్యమానమైన వెలుగుగా జీవించాలా అనే ఆశ నీలో ఉంటే యేసుప్రభు ఆశను తప్పక నెరవేర్చడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఇష్టమేనా? సిద్ధమేనా? ప్రభుకి నిలబడే వాళ్ళకు కావాలా, లేచే వాళ్ళకు కావాలి. నువ్వు సోమర్తనంలో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, పాపంలో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, ఉచ్చులో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, బంధకాల్లో ఉన్నంత దాకా అలాగే ఉంటావు. ఏదో రక్షణ పొందిన పరలోకానికి వెళ్తానులే అని అనుకునేంత దాకా అలాగే ఉంటావు. అక్కడి నుండి నువ్వు తిరిగి లేయటానికి ప్రయత్నం చేస్తే మిగతా బాధ్యత, పూచీకత్తు ప్రభు తీసుకుంటాడు. ఏలియా ఇచ్చిన దుప్పటి ఎలీషా తీసుకోలేకపోతే ఎలీషాను దేవుడు వాడుకోలేడు. ఇది నాన్న యేసు ప్రభు మనకిచ్చిన దుప్పటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన స్వీకరించకపోతే మనం వాడుకోలేము. పరిస్థితులు మారొచ్చు. బైబిల్లో రాయబడింది కదా, దేవుని ప్రజలైన వారు ఆయన కొరకు ఒక శ్రేష్టమైన వారు ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు. అసలు నీకు ఎవరు పోలికలేదు తెలుసా? యు ఆర్ అన్పారలల్, యు ఆర్ యునీక్, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ హెవెన్లీ, యు ఆర్ డివైన్, యు ఆర్ గాడ్లీ, యు ఆర్ హై క్యాలిబర్ బిలీవర్. ఇవన్నీ దేవుడు అసమానంగా ఉంచున్నాడు. మనకి రెండు విషయాలు ఉంటాయి, ఇది చెప్పిన ఆయన ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ఏంటంటే ప్లేస్, రెండవది ఏంటంటే పొజిషన్. నీకు ఒక పొజిషన్ ఉందనుకో, అంటే ఇక్కడ చాలామంది టీచర్లు ఉంటారు కదా, మీరు టీచర్లు అనుకోండి, నీ పొజిషన్ సేమ్ ఉంటుంది, ప్లేస్ మారుతుంది. అంటే నల్గొండ నుండి మిర్యాలగూడ వేయచ్చు, మిర్యాలగూడ నుండి ఇంకోటి ఏంటి నరకటిపల్లె ఏదో వేయచ్చు, అక్కడి నుండి ఇంకొక ఊరు ఏదైనా వేయచ్చు. నీ ప్లేస్ మారింది కానీ ఉద్యోగమే మారలే. ఒకళ్ళకి ప్రమోషన్ వస్తే ఒకవేళ ఎస్జిటిని పీజిటిని ఏదో అలాగైతారో హెచ్ఎం దాకా వస్తారు, కానీ నీ వృత్తి ఏం మారలేదు. యువర్ ఏ టీచర్. నల్లగొండలో ఉన్న టీచరే, మిర్యాలగూడలో ఉన్న టీచరే, సూర్యాపేటలో ఉన్న టీచరే, కోదాడలో ఉన్న టీచరే, దేవరపల్లిలో ఉన్న టీచరే, నకరెట్కల్లో ఉన్న టీచరే, చిట్యాల్లో ఉన్న టీచరే, ఎక్కడున్నా నువ్వు టీచరే. ప్లేస్ మారింది, ఉద్యోగం మారలేదు. అలాగే సింహం ఉందనుకోండి, అది అడవిలో ఉన్న సింహమే, ఇంట్లోకి వచ్చిన సింహమే, బోనులో ఉన్న సింహమే, గుహల్లో ఉన్న సింహమే. అది బంధించబడి తన తాను అప్పగించుకోవడానికి మానవ దగ్గరకు వచ్చినా కూడా దాన్ని సింహమే అని అంటారు. అడవిలో ఉన్న సింహం ఇంట్లోకి వస్తే అబ్బా పిల్లి వచ్చింది, రండి బ్రదర్ ఫోటో తీసుకుందామంటారా? ఏంటి అంటారా ఏంటండి? సింహం అడవిలో ఉన్న, క్లాస్ రూమ్లోకి వచ్చిన, ఇంటి మీద ఎక్కిన సింహమే. నువ్వెవరో తెలుసా దేవుడికి? ప్రకటన 5:5, ఎవడను యోగ్యుడు లేడని ఉన్నప్పుడు నేను ఏడ్చుచుండగా ఏడవకము, దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము, ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా హ్యాస్ కాంకర్డ్ టు ఓపెన్ ద బుక్. యూదా గోత్రపు సింహము జయము పొందనని నాతో చెప్పగా, ఆయన ఎవరు? సింహము. సింహానికి ఏం పిల్లలు పుడతాయి? నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. కుక్కకి ఏం పిల్లలు పుడతాయి? పందికి ఏ పిల్లలు పుడతాయి? కుక్కకి ఏం పిల్లలు పుడతాయి? ఆవుకి ఏ పిల్లలు పుడతాయి? బర్రెకి ఏ పిల్లలు పుడతాయి? సింహానికి ఏ పిల్లలు పుడతాయి? ఇప్పుడు యేసుప్రభు వారి యూదా గోత్రపు సింహం అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమై ఉండాలా? నిజమా? నువ్వు కాలేజీలో ఉన్న సింహమే, హాస్టల్లో ఉన్న సింహమే, ఇంట్లో ఉన్న సింహమే, కొండల్లో ఉన్న సింహమే,
తాండాలో ఉన్న సింహమే, గుహల్లో ఉన్న సింహమే, స్టేజ్ మీద ఉన్న సింహమే, స్టేజ్ దిగిన సింహమే. సింహం సింగిల్గా వస్తుంది. ఇక్కడ సింగిల్గా నల్గొండ జిల్లాలో ప్రభు కొరకు తీర్మానం చేసుకుని ఆ దుప్పటి నేను పట్టుకుంటా, ఆ దీపం నేను పట్టుకుంటా, నేను కూడా ప్రభు కొరకు సాక్షిగా ఉంటాననేవారు లేరా? భగత్ సింగ్ గారు ఆయన చదువుకున్న వారు ఇక్కడే భారతదేశంలో తెలంగాణలో హైదరాబాదులో ఆయన 1950లో అడుగుపెట్టాడు. సింహం సింగిల్గా వస్తుంది. ఏనాడు ఆయన తలంచలేదు. ఆయన ద్వారా విశేషంగా ప్రభు ఇంతమందిని ఆకర్షిస్తాడని తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. చెమటను రక్తంగా మార్చినాడు. క్రీస్తు యొక్క సులువ వార్తను ప్రకటించినాడు. ఇది నాన్న కొత్త నిబంధనకు దగ్గరలో ఉండే సంఘాన్ని ఇచ్చినాడు. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవధీడను కానని కేకలేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, నిష్క్రమించాడు. ఆయన మౌనం. ఇది నాన్న రక్షణ పొందిన విశ్వాసులు ఆ దుప్పటి నేను తీసుకుంటా, ఆ క్రొవ్వొత్తి నేను తీసుకుంటా, ఆ టార్చ్ నేను తీసుకుంటా. ప్రభువా నన్ను కూడా వాడుకోవా, నన్ను వాడుకోవా. దేవుడు అలాంటి వాడిని వాడుకోవాలని కోరుతున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన జాలిలో మార్పు లేదు. ఆయన భగత్ సింగ్ గారిని ఎలాగ ప్రేమించినాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. అబ్రహాంని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. యాకోబుని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. యెహోషువని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. ఈ తప్పైన కుమారుని ఎలాగ ప్రేమిస్తాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. ఒక్క చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదొక ఊరు. ఆ ఊర్లో భార్య భర్తలు ఉన్నారు, అందంగా ఉన్న దంపతులు. ప్రభు వారిని ఆశీర్వదించినాడు, ఒక కుమారుని ఇచ్చినాడు. కుమారుడు అంతా ఇంత చాలా గొప్పవాడు కావాలని వారు తలంచినారు. అయితే ఒకే కుమారుడు ఉన్న చేత ఎక్కువ గారాభమో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి 10వ తరగతికి వచ్చేలోకి ఫెయిల్ అయిపోయాడు.